మరికొన్ని గంటల్లో ఏపీ రాజధాని అమరావతి పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రీస్టార్ట్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా పలు కళారూపాలు ఏర్పాటు చేశారు. తెనాలి శిల్పి వెంకటేశ్వరరావు వేస్ట్ మెటీరియల్తో రూపొందించిన కళాకృతులు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అమరావతి కళారూపాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ రోజు రాజధాని అమరావతి పనులు రీస్టార్ట్ కాబోతున్నాయి. ఇక్కడ చూస్తే పండగ వాతావరణం నెలకొన్నది. కళారూపాల ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి ఆహుతులను అలరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఈ కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రవిచంద్ర శ్రీహర్ష వీరు ఈ కళారూపాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను వేస్ట్ మెటీరియల్తో చేయడం ద్వారా ఈ గొప్ప కళాఖండాలను రూపొందించారని చెప్పొచ్చు. ఒకవైపు చూస్తే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే తథాగతుడు గౌతమ్ బుద్ధుడు, అలాగే ఎన్టీ రామారావు వీరి విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ఏ విధంగా తయారు చేశారనే విషయాన్ని వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఈ విగ్రహాలను, ఈ మోడల్ను తయారు చేశారు? భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున అమరావతి రానున్నారు అని తెలియంగానే మరి అమరావతిలో ఒక భారీ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేద్దాం, అది కూడా ప్రదర్శన ఎలా ఉండాలంటే అందరిని ఆకర్షించే ఉద్దేశంతో వేస్ట్ మెటీరియల్, ఐరన్ స్క్రాప్ వేస్ట్ మెటీరియల్ తీసుకుని ఈ కళాఖండాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ రోజున కాన్సెప్ట్ అమరావతి అనే 5 అక్షరాలే కాబట్టి అమరావతి అనే 5 అక్షరాలను తీసుకుని ఐరన్ స్క్రాప్తో రూపొందించాం. మరి ఆ అక్షరాలతోటి ఒక భారీ పెడస్టల్ని మరి 20 అడుగుల బారు 8 అడుగుల ఎత్తులో ఒక పెడస్టల్ రూపొందించడం జరిగింది. ఆ పెడస్టల్ మీద మరి ఈ రోజున ప్రారంభించనున్న నరేంద్ర మోడీ గారి పేరుని, అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరుని ఐరన్ స్క్రాప్తో రూపొందించాం. అలాగే మోడీ గారిని, అలాగే చంద్రబాబు గారి మరి ఫోటోను కూడా స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించి ఈ పెడస్టల్ మీద పొందుపరిచాం. అలాగే ఈ రోజున అమరావతి అంటేనే గుర్తొచ్చేది గౌతమ బుద్ధుడు కాబట్టి ఆ తథాగతుని విగ్రహాన్ని కూడా మరి ఐరన్ స్క్రాప్తో రూపొందించి పెట్టడం జరిగింది. అమరావతి అనే పెడస్టల్ తయారు చేయడానికి 5 లక్షలు ఖర్చు అయిందండి. ఎంత వ్యయ ప్రయాసాలతోటి 20 రోజులు రేయింబవళ్లు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మరి రాత్రి నుంచి ఈ విగ్రహాలను ఎంతో మంది రైతులు కానీ అధికారులు కానీ సందర్శించి ఈ మోడల్ మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? మీరు వీటిని ఏం చేయాలనుకుంటున్నారు? వీటిని మేము మా సొంత ఇంట్రెస్ట్తో తయారు చేసామండి. తర్వాత వీటిని తీసుకెళ్లి మాకు తెనాల్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఉంది, గ్యాలరీలో పెడతాం. కాకపోతే రాజధాని రైతులు రాత్రి వచ్చి దీన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారంటే మేము చెప్పాం, మళ్ళీ మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తెనాల్లో ఉంది, దాంట్లో పెడతామంటే కాదు, మేము చంద్రబాబు గారితో ఒప్పించి దీన్ని ఎక్కడైనా అమరావతిలో ఒక మంచి సర్కిల్లో పెట్టడానికి ప్రయత్నిస్తాం. చంద్రబాబు గారితో దృష్టితో ఈ పెడస్టల్ని తీసుకెళ్లి దీన్ని ఇప్పుడు మీరు చేసిన కళాఖండాలన్నీ అమరావతిలోనే పెట్టడానికి మేము చంద్రబాబు గారితో ఖచ్చితంగా మాట్లాడి ఇక్కడే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు. అలా వాళ్ళు ప్రయత్నించి పెట్టిస్తే మాకు సంతోషమే కదా. మేమైతే ఓన్ ఇంట్రెస్ట్ తయారు చేసాం, ఇది ఎవరో ఆర్డర్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ శిల్పి కుమారుడు రవిచంద్ర శ్రీహర్ష ఉన్నాడు, ఆయన కూడా దీంట్లో పాల్పంచుకోవడం జరిగింది. ఒకసారి మనం విగ్రహాలను పరిశీలిస్తే కనుక ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహం భారీ ఎత్తున తయారు చేశారు. అలాగే తథాగతుడు గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చూసాము. ఇట్లా చూస్తే ఇక్కడ వీటన్నిటిని కూడాను వేస్ట్ మెటీరియల్తో అద్భుతంగా వీటన్నిటిని కూడాను తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. వీటిని రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఇక్కడ శాశ్వతంగా పెట్టాలని చెప్పేసి ఈ ప్రాంత రైతులు కోరుతున్నారని చెప్తా ఉన్నారు. మరొక వైపు చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఈ గుర్తు ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు చూస్తే ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి ఈ మోడల్ను, ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఇక్కడ తయారు చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని చాలా అద్భుతంగా వీటిని తయారు చేశారని చెప్పొచ్చు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎన్నికల గుర్తు అయినటువంటి ఈ సైకిల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కూడా ఒక విజయవంతంగా ఈ అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలుపుకుంటూ వీళ్ళు చేయడం జరిగింది. ఒకవైపు చూస్తే ఇట్లా చంద్రబాబు నాయుడు ఆర్ట్ను కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. మరొక వైపు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఆర్ట్ను కూడా మనం ఇక్కడ చూస్తాము. దీనిని రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఒప్పించి ఇక్కడే శాశ్వతంగా దీన్ని ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి రైతులు వీరికి శిల్పులకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలోనే వీటిని ఏదో ఒక చోట ఒక పార్క్ లో కానీ ఎక్కడైనా కూడా అందరూ వచ్చి దీన్ని ఆకర్షించి చూసే విధంగా దీన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. అయితే పలువురు మటుకు ఈ చేసినటువంటి శిల్పులను అభినందించడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ గోపితో విజయ్ చంద్రన్, అమరావతి.